హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మన ఛానల్లో ఇంకా శారీస్ రివ్యూస్ కాదండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే సంక్రాంతి వస్తుందిగా మనకి మైండ్లో సంక్రాంతి అంటే ఏముంటుంది, అన్ని ముగ్గులు కలర్స్ అని ఉంటుంది కదా. ఇంకా అందుకనే మనం బయట కలర్స్ అవాయిడ్ చేసి కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కదా. ఇది నచ్చని వాళ్ళ కోసం అనమాట. ఇంకేందంటే నాకు నచ్చదు కాబట్టి నేను చేస్తున్నాను, నచ్చిన వాళ్ళు చూసుకుంటారు కదా. నాలా కూడా ఎక్కువ మంది లేకుండా కొందరనే ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంకా మనం ఏం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే మనము కలర్స్ రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చూసేద్దాం రండి. ఇంకా మీకు చూపిస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇంకా మనం కలర్స్ రెడీ చేసుకోనికి ఒక బౌల్ అండి, ఇట్లాంటి ఒక బౌల్ తీసుకోండి, కలుపుకోనికి బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి మెయిన్ ఐటమ్ వచ్చేసి ముగ్గు అనమాట. మనకి ముగ్గు అంటే అందరి ఇళ్ళలో ఉంటుంది కదా. ఇదేంటంటే మనం ముగ్గేయడానికి మెయిన్ కావాల్సింది ముగ్గు కాబట్టి, ప్రతి వాళ్ళ ఇంట్లో ముగ్గు ఉంటుంది కాబట్టి ముగ్గు కావాలి. ఇంకా ఈజీ అనమాట. ఇంకా మనకి ఇది ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది కదా కొనుక్కున్నా కూడా. ఇంకా మనకి దీంట్లో సెకండ్ ఐటమ్ వచ్చేసి ఓన్లీ కలర్స్ అనమాట. ఇవి ఏంటంటే ఫుడ్ కలర్స్, మనకి కిరాణా స్టోర్లో దొరుకుతాయి కదా. ఇవి తీసుకున్నాను. ఇంకా ఇదేంటంటే ఎల్లో క్యాప్ ఉన్నది, ఎల్లో కలరు చేసుకోవచ్చు. గ్రీన్ ఉన్నది గ్రీన్ వస్తుంది, ఇంకా రెడ్ ఉన్నది రెడ్ కలర్ అనమాట. మనకి ఆరెంజ్ మూతున్నది, ఇది చూసుకొని తీసుకోవాలి. క్యాప్ ఏ కలర్ ఉంటే మనకి లోపల ఆ కలర్ ఉంటుంది. కొన్ని ఇది ఏంటంటే సేమ్ కనిపిస్తాయి అనమాట లోపల, ఇది ఆరెంజ్ కాకపోతే క్యాప్ చూసి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లారిటీ ఉంటుంది. ఈ 4 కలర్స్ తీసుకున్నాను. ఇంకా మనకి ఈ కలర్స్ మెయిన్ థింగ్ ఇవే ఉంటాయి కదా ఎక్కువ, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్గా కొద్దిగా ముగ్గు వేసుకుందాము. కొంచెం మీకు ఎంత కావాల్సిందో అంత కలుపుకొని చూడండి. ఇదిగోండి కొంచెం వేసుకొని అయితే నేను చూస్తున్నాను, ఎక్కువ మనకి వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకా కొద్దిగా కలుపుకొని మళ్ళీ సరిపోతే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు కదా, అప్పటిదప్పట్లోనే కలుపుకోవచ్చు. ఇంకా మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలుపుకుందామా. ఇంకా వచ్చేసి ఇది ఇంత క్వాంటిటీ ఉంది కదా మనకి, ఇది చాలానే వస్తుందండి. ఇలా కొద్దిగా వేసి సరిపోతుంది అనమాట. ఇదేంటంటే ఇంత కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్. ఇంకా ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి ఉండలు ఇట్లున్నది కదా, ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ మనము ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా ఇట్లా వాటర్ వేసుకోవాలి. ఇట్లా ఉండలు ఉండదండి, ఉండలు ఉంటే మనకి మళ్ళీ ఒక దగ్గర దిక్కు లైట్గా కనిపిస్తుంది కలరు. ఇంకా అందుకని మనం ఇలా కలుపుకుంటాం కదా. కలుపుకున్నాక లైట్గా వాటర్ వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకుంటుంటే మీకు తెలిసిపోతుంది, అప్పుడే వాటర్ వేసుకుంటే మనకి కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపు ఒక 2 మినిట్స్ కలపాలండి గట్టిగా. ఇట్లా కలుపుతుంటే ఏంటంటే మనకు కలర్ వచ్చేస్తుంది. ఇది చూడండి మనకి ఎల్లో కలర్ వచ్చేసింది కదా, ఎల్లో కలిపినాం కదా. ఇంకా ఇది ఏం చేయాలంటే కొంచెం ఎండలో పెట్టాలన్నమాట, ఎందుకంటే మంచి కొద్దిగా తడి ముద్దలుగా ఇట్లా వస్తుంది కదా. ఏంటంటే ఎండలో పెట్టేసి ఏంటంటే మొత్తం డ్రై అయిపోయి మంచిగా వస్తుంది అనమాట మనకి కలరు. ఇంకా నెక్స్ట్ ఇంకా సెకండ్ వన్ చేసేద్దాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకేదో ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఎండకు పెట్టేసుకుంటే ఇంకా మనకి కలర్ రెడీ అనమాట. ఇది మీకు ఇంకా తిక్కు కావాలనుకుంటే ఇంకా తిక్కు కూడా కలుపుకోవచ్చు, లైట్గా కావాలనుకుంటే లైట్గా ఇలా కలుపుకోండి. ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ కలర్ కోసం కొద్దిగా ముగ్గు తీసుకుందాము. నేను శాంపిల్ కోసం మీకు కలిపి చూపిస్తున్నాను. నా ఆల్రెడీ కలుపుకున్నది నాకు ఉన్నది, అందుకని కొద్దిగా కలిపి చూపిస్తున్నాను. ఇంకా సెకండ్ వన్ గ్రీన్ అనమాట. ఇదేంటి గ్రీన్ అండి, ఇది కూడా ఫుడ్ కలరే. ఇది చూసి వేసుకోండి మీరు, కొంచెం వేసుకుంటే కలర్ వచ్చేస్తుంది. ఇది మనకి ఈ డబ్బాతో చాలా కలర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా ముగ్గు వేసుకొని ఇది కలిపినాం కదా, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కలర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకుంటే బెటర్. మనకి ఎక్కువ ఒకటేసారి వేసుకుంటే మళ్ళీ వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ మనకి ఆరనికి ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా అందుకని కొద్దిగా కలుపుకుంటే బెటర్. ఇలా ఉండలు ఉంటుంది కదా, కొంచెం స్ప్రెడ్ చేసి కలపండి, మనకి తొందరగా వచ్చేస్తుంది కలరు. ఎందుకంటే ఆల్రెడీ కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది.
ఇలా కొద్దిగా ప్రెస్ చేసి కలుపుతూ ఉంటే ఇట్లా మనకు కలర్ చేంజ్ అయిపోయి మనకి ఇదేంటంటే గ్రీన్ కలర్ వచ్చేసింది కదా. మరి థిక్ కలర్ కాకుండా మరీ లైట్ కలర్ కాకుండా మనకి గ్రీన్ రెడీ అయిపోయింది కదా. ఇదేంటంటే మంచిగా ఎండలో ఎండబెట్టేసి అయిపోతుంది మనకి, ఎందుకంటే మళ్ళీ ఉండలు ఉండలు అయిపోతే మనకి కలర్ ఏనికి రాదు కాబట్టి. ఇంకా ఇది అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం. ఇది పక్కన పెట్టేస్తాం. ఇది ఇంకా థర్డ్ కలర్ కోసం కొద్దిగా ముగ్గు తీసుకుందాము. ముగ్గు తీసుకున్నాక దీంట్లో రెడ్ కలర్ వేసుకుంటున్నా. ఇప్పుడు రెడ్ వేసుకుంటే సరిపోతుంది, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటే మనకి కలర్ వచ్చేస్తుంది. ఇది బాగా ప్రెస్ చేసి కలుపుకోండి, మనకి కలర్ మంచిగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇట్లా ఇదిగోండి, ఇట్లా ఇది రెడ్ కలర్ అయింది. మనకి థిక్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కలుపుకోవాలి. ఇంకా చాలు మనకి ఈ కలర్ అనుకుంటే ఇంత మాత్రం సరిపోతుంది. ఇంకా ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి మంచిగా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తుంటే ఏంటంటే మనకి కలర్ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేస్తే ఇట్లా ఈ కలర్ నాకు చాలా అండి. ఇంకా ఎక్కువ థిక్ రెడ్ అయినా బాగుండదు, అందుకనే నేను ఇట్లా లైట్గా కలుపుకున్నాను. ఇంకా ఇది కూడా పక్క పెట్టేసుకుందాం. ఇంకా మనకి ఇది ఫోర్త్ కలర్ కోసం దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ క్యాప్ ఉంది కదా, ఆరెంజ్ చేస్తున్నాను. చూసుకోండి క్వాంటిటీ ఎంత కావాలి ఏంది అనేది. ఇది కూడా ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. వేసుకుందాము. కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ అయిపోతుంటుంది. ఇదిగోండి, ఇది మనకి ఆరెంజ్ వచ్చేసింది. ఇలా కలుపుకుంటే కొంచెం ఒక 1 minute or 2 minutes కలపండి. కొంచెం కలిపితే ఏంటంటే మనకి కలర్ చేంజ్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది. అందుకని కొంచెం సెట్ చేసి ఇట్లా కలుపుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఇంకా ఇది కూడా పక్క పెట్టేసుకుందాం. ఇంకొకటి కలర్ మీకు డిఫరెంట్ కలర్ చూపిస్తాం. మనం ఎల్లో కలుపుకున్నాం కదా, ఇంకా ఎల్లో ఒక కొంచెము, ఇంకా మనకి గ్రీన్ కలుపుకుంటే మనకి లైట్ గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ అయిపోతుంది. ఇది చూడండి, ఇలా కొంచెం కలుపుకుంటే ఇంకో కలర్ మనకి ఎక్స్ట్రా కావాలి అనిపించినప్పుడు ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ కావాలి అని అనుకున్నప్పుడు ఇలా ఏంటంటే మనం ఎల్లో అండ్ గ్రీన్ కలుపుకుంటే ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ అయిపోతుంది. చూడండి కదా, ప్యారెట్ గ్రీన్ అయిపోయింది. చిలుక పచ్చ కలరు అయిపోయింది. ఇది ఒక కలర్ కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇది బాగుంది కదా ఐడియా. అంతే, ఇది కూడా ఆరబెట్టేసుకుంటే మనకి ఇదొకటి ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోతుంది. మనం ఇంకో కలర్ ఎక్స్పెరిమెంట్ చేద్దామా. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కదా, గ్రీన్ కొద్దిగా ఇంకా రెడ్ తీసుకుందామా. ఈ రెండు కలర్ కలిపితే ఇంకొక డిఫరెంట్ కలర్ రెడీ అవుతుంది మనకి. రెండు ఇలా మిక్స్ చేద్దాం. మనకి ఇది రెడ్ గ్రీన్ కలిపినామా. ఇది ఏంటంటే మనకు బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. థిక్ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ అనమాట. ఇదిగోండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇట్లా మనం కలర్స్ ఇంకొకటి కలుపుతూ ఉంటే ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి. ఇట్లా మీకు ఎన్ని ఎక్స్పెరిమెంట్ కావాలంటే అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసుకోండి. ఇంకా నాకైతే చాలా కలర్స్. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేసింది చూడండి. ఇది మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇంకా ఫైనల్గా చూడండి, ఇది గ్రీన్. ఇంకా మనం ఎండలో పెట్టినాక ఇంకొద్దిగా కలర్ ఎక్కువ వస్తుంది గ్రీన్. ఇంకా ఇది వచ్చేసి రెడ్ కలర్ కూడా కలర్ వస్తుంది ఇంకొంచెము. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట. ఇది మనం చూసాం కదా ఇలా తయారు చేసుకున్నామో. ఇది చూడండి బ్రౌన్. ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో 4 కలర్స్తోనే మనం 6 కలర్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఎల్లో, ఇంకా ఇది వచ్చేసి ఆరెంజ్.
ఇంక ఈ కలర్స్ ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టేసుకోండి. ఇక మనకు కలర్స్ రెడీ. ఇదిగోండి నేను ఎండలో పెట్టేసిన. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే అయిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం ఇలా అనుకోండి తడిపోయేంత వరకు. ఇంకా హాఫ్ అన్ అవర్లో 2 టైమ్స్ అనుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట కలర్స్. మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.